హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. పిల్లలకి ఇష్టమైన ట్రూటీ ఫ్రూటీ తోటి వెనిలా కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనం బేకరీలో కొన్నప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో, ఎంత స్పాంజినెస్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అయితే కొన్ని ట్రూటీ ఫ్రూటీ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల మైదాపిండి వేసుకోవాలి. మైదాపిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మైదాపిండి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకొని కలుపుకోవాలండి. అన్నిటికీ బాగా పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పిండిని జల్లించుకోవాలి. ఈ పిండితో పాటు మనము కేక్ బ్యాటర్లో వేసుకుంటే మైదాపిండి ఎక్కువై మనకు కేక్ అనేది ఖరాబ్ అవుతుంది. అందుకని జల్లించుకోండి. తర్వాత ఇక్కడ ఒక 50 గ్రామ్స్ దాకా నేను బటర్ తీసుకుంటున్నాను. బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. బటర్ తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బటర్ను బాగా బీట్ చేసుకోవాలి. బటర్ అనేది బాగా ఇలా వైట్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా బీట్ చేసేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కప్పు దాకా షుగర్ తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇది 3/4 కప్పు దాకా మనకు షుగర్ పౌడర్ వస్తుంది. ఇప్పుడు ఈ బటర్లోకి ఒక 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. బాగా నురుగులా ఫామ్ అయ్యేంత వరకు కూడా బీట్ చేసుకుంటూ ఉండాలి. బాగా ఇలా వైట్ కలర్లోకి మారాలి. ఇలా ఒక 5 నిమిషాల వరకు బీట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ కూడా మొత్తం ఒకేసారి వేయొద్దు. కొంచెం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బీట్ చేసుకుందాం. ఇలా మనం వేసుకున్న షుగర్ అంతా బాగా కలిసిన తర్వాత మళ్ళీ మనం షుగర్ వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇలా 3/4 కప్పు దాకా షుగర్ తీసుకున్నాం కదా, అదంతా కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా ఇలా బీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా బీట్ చేయవలసిన అవసరం లేదు, లైట్గా చేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా నురుగులు నురుగులుగా రావాలి. అప్పటి వరకు కూడా బీట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని జల్లెడ పెట్టుకొని ఇందులోకి మనం 1 కప్పు దాకా మైదాపిండి తీసుకోవాలి. మైదాపిండి నిండుగా తీసుకోవచ్చు, కొంచెం తగ్గించుకొని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బాగా జల్లించుకోవాలి. జల్లించుకునేది కంపల్సరీ అండి. కంపల్సరీగా జల్లించుకుంటేనే కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో మంచిగా కలుపుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఒకేసారి వేసినామంటే మైదాపిండి సరిగా కలవదు, కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న మైదాపిండి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇంకొంచెం వేసుకోవాలి. మనం జల్లించి పెట్టేసుకున్న మైదాపిండి మొత్తం కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాటర్ అనేది కొంచెం టైట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, అందుకని మనం ఇప్పుడు ఇందులోకి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ కాచి చల్లార్చిన పాలు ఇవి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మిల్క్ కూడా మొత్తం ఒకేసారి వేయొద్దు, చూసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కూడా మీకు బ్యాటర్ అనేది మరీ టైట్గా అనిపించినట్టయితే ఇంకొంచెం పాలు వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఇక్కడ పాలు అనేది ఇంకొంచెం పడతాయి. మళ్ళీ కొంచెం పాలు వేసుకొని కలుపుకుందాం.
ఇలా వేసేసుకొని మళ్ళీ కూడా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉండొద్దండి, అలాగని లూజ్గా కూడా ఉండొద్దు. ఇక్కడ చూపిస్తాను చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులోకి మనం మైదాపిండి కలిపి పెట్టేసుకున్నాం కదా, టూటీ ఫ్రూటీ వేసుకుందాం. ఇలా మైదాపిండి కలుపుకొని వేసుకోవడం వల్ల మనకు కేక్ అనేది బేక్ అయినప్పుడు ఈ టూటీ ఫ్రూట్ అనేది అడుగులోకి వెళ్ళకుండా పైన కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందుకని మనం మైదాపిండి డస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కప్ కేక్స్ ట్రే తీసేసుకొని ఇందులోకి కప్పు కేక్ మౌల్స్ ఉంటాయి కదా, పేపర్ మౌల్స్, అవి పెట్టేసుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇందులోకి బ్యాటర్ అనేది వేసుకోవాలి. బ్యాటర్ కూడా మొత్తం నిండుగా వేయొద్దు, హాఫ్ వరకే వేసుకోవాలి. బేక్ అయినప్పుడు బాగా పొంగుతాయి కదా, అందుకని ఒక హాఫ్ వరకు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసేసుకున్న తర్వాత 180 degrees మీద ఒక 20 minutes బేక్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా బేక్ అయిపోయినాయి. నేను టూత్పిక్తో చూపిస్తున్నాను చూడండి, ఏమీ అంటుకోకుండా వచ్చింది. మంచిగా బేక్ అయిపోయినాయండి, చాలా చాలా స్పాంజీగా వచ్చాయి. ఒకటి తీసి చూపిస్తాను చూడండి, బాగా చక్కగా బేక్ అయిపోయినాయి. పేపర్ తీసి చూద్దాము. చాలా చాలా బాగున్నాయండి, టేస్ట్ అనేది చాలా స్పాంజీగా కూడా వచ్చాయి. యాజ్ ఇట్ ఈస్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా సూపర్గా కుదురుతాయి. ఇక్కడ చూసారు కదండి, మంచిగా బేక్ అయిపోయినాయి. చూసారు కదా, చూడండి ఎంత స్పాంజీగా వచ్చాయో. చాలా చాలా బాగుంటాయి, సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా హ్యాపీగా తింటారు కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.